चेयर इप्पुतावा इंकिप्पवा भाग्य लक्ष्मी जी को सब्सक्राइब करिए, घर घर में रोशनी आएगी. कमगणी कमगणी అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. దీపావళి పండుగ కూడా వెళ్ళిపోయింది. అసలు ఈ సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అసలు ఊహించలేకపోతున్నాను అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయినాయండి. అసలు ఇప్పుడు నా చేతులు చూస్తున్నారు కదా, అసలు ఎంత డ్రైగా అయిపోతాయంటే. ఇక్కడ వింటర్స్లో స్టార్టింగ్ వింటర్ అయితే మరీ హార్ష్గా ఉంటుంది. అసలు జలుబులు దగ్గులు అవి కూడా పట్టుకుంటే వదలవు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండి మనం కేర్ తీసుకుంటే మాత్రం పర్వాలేదు. బట్ స్కిన్ కేర్ ఎంత తీసుకున్నా సరే చేతులు అవి డ్రై అయిపోవడం, బాగా శరీరం బాగా ఇలా పీక్కున్నట్టు టైట్గా స్ట్రెచ్ చేస్తున్నట్టు అట్లా అయిపోద్ది అనమాట. సో నా చేతులు చూస్తున్నారు కదా, అసలు ఎంత డ్రైగా ఉన్నాయో చూసారా. కిచెన్లో, బయట, వెనకాల వాష్ ఏరియాలో ఎక్కడైనా సరే నేను క్రీమ్ డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాను చిన్న చిన్నవి. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడల్లా రాసుకుంటే కనుక కొంచెం కేర్ ఉంటుంది అని అనేసి అనమాట. సరే, ఎనీవే అది వదిలేయండి. పండగ వస్తుంది అన్న, పండగ అయిపోయిన తర్వాత పండగ టైంలో మన రొటీన్ ఎట్లాగా మారదు. బట్ కొన్ని ఎక్స్ట్రా పనులు అయితే చేయాల్సి ఉంటుందన్నమాట పండగ టైంలో. అవన్నీ అలా ఉంచండి. నా గార్డెన్ అంతా కూడా బాగా ఆకులు షెడ్ అయిపోయినాయి అనమాట. అంటే ఊరికే చీప్ వేయటం అయితే ఓకే, అక్కడక్కడ ఆకులు అవి కూడా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కదా. ఈ పండగ ఫెస్టివిటీస్లో పడిపోయి ఇంకా గార్డెన్ని కొంచెం ముందే నీళ్లు పోసేసి ఎక్కడిదక్కడ పెట్టాల్సినవి అవి పెట్టేసిన తర్వాత వదిలేస్తాను అనమాట. పండగ టైంలో అలా మేనేజ్ చేసుకుంటాను. లేదంటే ఏదైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇంకా వెళ్తున్నాను, లేకపోతే రేపు పొద్దున్న నుంచి నేను బిజీ అయిపోతాను అన్నప్పుడు మొత్తం నీళ్లు పోసేయటం. రెగ్యులర్గా చిన్న చిన్న వాటికైతే మాత్రం కంటిన్యూ పోయాలి కదా, అట్లాంటి వాటికి కూడా బాగా 1-2 సార్లు నీళ్లు పోసేస్తే కనుక అవి కొంచెం బాగా ఎక్కువ తడైపోతాయి. సో దానివల్ల మేనేజబుల్గా 2-3 రోజులు ఏంటి, 1కి డబల్ అనమాట. డబల్ టైము అవి అంత కేర్ తీసుకోక్కర్లేకుండా ఉంటాయి. బట్ ఈ వింటర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం బ్రౌన్స్ ఆకులు షెడ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మనీ ప్లాంట్ అయితే మాత్రం గ్రో చాలా బాగుందండి, గ్రోయింగ్. ఎందుకంటే నేను కట్టింగ్స్తో పెట్టాను, ప్లస్ మనం మట్టి కూడా మంచిగా చేసుకుంటే, నేను ఎప్పుడు ఎవ్రీ వీడియోలో కూడా నాకు ప్లాంట్స్ గురించి సజెషన్స్ అడిగిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. సాయిల్ మాత్రం మంచిగా చేసుకోవాలి. సాయిల్ వల్ల మీకు బాగా అంటే లూజ్గా పోరస్గా చేసుకుంటే కనుక మీకు మొక్కలు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, దాని రూటు ఎక్కువ గ్రో అవుతుంది, దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ కనబడుతుంది అనమాట. సో అలాగే ఈ పక్కన గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను, ఆ గార్డెన్ ఈ గార్డెన్ 2 పక్కలా కూడా. సో మొన్న దీపావళి రేపొద్దున అనగా అంటే నరక చతుర్దశి రోజున ఆ పోయిన్సెట్ మొక్కలు 4 తీసుకొచ్చారనమాట. ఆ 4 కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా, పిటోనియా వేద్దాం అనుకున్నాను. బట్ సరేలే, పిటోనియా ఇంకా ఇప్పుడప్పుడే రాలేదు. ఎందుకంటే ఈసారి ఎప్పుడు కూడా దీపావళి టైంకే వస్తాయన్నమాట. అయితే దీపావళి కొంచెం ముందు వచ్చేసింది కదా ఈ సంవత్సరం. సో దాని గురించి పోయిన్సెటియా మాత్రం తీసుకొచ్చేసి వేస్తే కనుక బోసిగా లేకుండా బాగుంటుందిలే అనేసి 4 తెప్పించాను. ఆ 4టికి కూడా కుండీల్లో వీటికి మాత్రం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పోయిన్సెటియా కేరింగ్ ఎలా అంటే, మనం నీళ్లు ఎక్కువ పోసేసినా చచ్చిపోతాయి, అలాగని పోయకుండా ఉంటే ఆకులన్నీ రాలిపోతూ చచ్చిపోతాయి అన్నమాట. సో కేర్ తీసుకుంటూ ఉండాలి. సో నేను ఏం చేశానంటే మాయను పిలిచాను. ఒకసారి మట్టిలో చేయి పెట్టే ఓపిక లేదు ఇంకా అసలు ఆ పని అంతా చేసిన తర్వాత. సో మాయ వస్తే కనుక ఆ కుండీలు అవి తీసేసి, అంటే ప్లాంటర్ ఆల్రెడీ నర్సరీ ప్లాంటర్లో ఉంటాయి కదా, తీసేసి మట్టి సైడ్ కప్పేస్తే కనుక కొంచెం తడి కవర్ అయి ఉంటుంది, దానివల్ల ఆకులు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయనేసి పిలిచాను అనమాట. సో అది వచ్చింది, మొత్తం చేస్తుంది. तो पानी दिया था यार, हल्का सा ऐसे ही ऐसे निकाले. लाल मिट्टी में पड़ा है, पूरे सूखी गए ऊपर से.
अपन वो लेके आते हैं ना खाद कोकोपीट वाली वो हाँ वैसे वाली वर्मी कंपोस्ट वाली हाँ हाँ वैसे वाली अच्छा सब तो सूख गया यार पानी इतना तेज धूप लग रही है क्या 2 दिन पहले तो दिया था हाँ ना? धूप तेज है ऐसे लगा वो आ गया गर्मी का दिन हाँ देखो केलाइन जो होली के बाद में आता है ना केलाइन जो कटिंग कैसे हो रही इसमें पानी बहुत कम देते हैं क्योंकि ये गीला में तो मर जाती है పండగ డెకరేషన్ అంతా కూడా మళ్ళీ తీయటానికి అస్సలు నిజంగా చాలా టైం పట్టిందనమాట నాకైతే. స్లోగా తాపీగా అంతా తీసి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదా. సో ఏ పండగైనా సరే ముందు చేసే పని ఎప్పుడు అలసట అనిపించదు. ఎంత పనైనా శరీరానికి ఎక్కడ లేని తాకత్తు వచ్చేస్తుందనమాట. సో ఆఫ్టర్ ఫెస్టివిటీస్ అస్సలు నిజంగా ఎలా ఉంటుందంటే ఏ పని చేయడానికైనా ముందు మైండ్ యాక్టివ్గా ఉండదు. ఆ తర్వాత శరీరం అనుకోండి ఇంకా అసలు లేవనే లేవదనమాట. సో నేను నిదానంగా మళ్ళీ ఆ డెకరేషన్ అంతా పెట్టినవన్నీ తీసి కొన్ని అంటే నేను ఎప్పుడు కూడా అన్నీ బయట ఉంచుకోను. యాక్చువల్లీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు తీసుకుని వాడిన తర్వాత మళ్ళీ వాటిని నీట్గా వాటి ప్లేసుల్లో సర్దేసుకుంటే కనుక మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అన్నట్టుగా నా అలవాటు అనమాట. సో ఇంట్లో చేసిన డెకరేషన్ కూడా చాలా తక్కువ చేశాను. బయట మాత్రం లైటింగ్స్ కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఓన్లీ కొన్ని చోట్ల గార్డెన్లో మాత్రం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా దీపావళి టైంకి చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. సో అందుకని కొన్ని చోట్ల మాత్రం ప్లాస్టిక్ ఫ్లవర్స్ మెయిన్ గుమ్మాలకి మామిడాకులు ఇట్లాంటివన్నీ కామనే కదా. సో లైట్స్ ఇట్లాంటివన్నీ తీయటం, ఆ తర్వాత ఇంట్లో పెట్టిన కొన్ని చోట్ల అయితే నేను క్యాండిల్సే పెట్టాను. అంటే బ్యాటరీ క్యాండిల్స్. ఎందుకంటే కుక్కుబాబు తిరుగుతాడు కదా, వాడికి కొంచెం ఫర్ ఎక్కువ ఉంది, కోట్ ఎక్కువ ఉంది కాబట్టి క్యాండిల్ అయితే భయం అనేసి నేను పెట్టలేదు. సో ఇలాంటివన్నీ కట్టేసుకోవడం, ఇంట్లో పెట్టిన గార్లెండ్స్ అన్నీ అదే ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా నేను చేసినవి ఇంట్లోనూ. ఇప్పుడు చేశాను దగ్గర 4-5 ఇయర్స్ అయిపోయిందనమాట. ఫ్లాట్లో ఉండగా చేసినవి అనమాట ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా మళ్ళీ ఏదైతే మనం దేని గురించి పర్పస్ తీసామో అది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మనం దాచేసుకున్నాం అనుకోండి, తర్వాత రోజుకి మనకి మళ్ళీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అన్ని చోట్ల రియల్ ఫ్లవర్స్ నేను డెకరేట్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ వాటిని తీసేసిన తర్వాత అదే ప్లేస్లో అంత క్రితం ఏదైనా ప్లాంట్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఏదైనా ఉంటే కనుక వాటి ప్లేస్లో పెట్టేయటం. ఈ చక్క లైట్స్ తెప్పించాను కదా, వెంకన్న బాబు దగ్గర పెట్టింది చాలా బాగున్నాయి లైట్స్. చాలామంది కమెంట్ కూడా చేశారు. సో వీటిని మళ్ళీ యథావిధిగా చక్క ప్యాక్ చేసేసుకుంటే మళ్ళీ ఏదైనా పూజ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనేసి మళ్ళీ వీటన్నిటిని సర్దేస్తున్నాను అనమాట. సో నేను వీటికి సెపరేట్గా కొన్ని బాస్కెట్స్ లేదంటే కొన్ని ఈ మధ్య సీత్రూవే బాక్సులు వస్తున్నాయి కదా, అట్లాంటి బాక్సెస్లో లేదంటే పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టేసి సర్దేస్తూ ఉంటానన్నమాట. నేను ఇంట్లో కూడా చాలా తక్కువగా ఇట్లాంటి డెకరేషన్ ఐటమ్స్ అవి కొంటూ ఉంటాను. అతిగా ఎక్కువ కొనను అనమాట. మళ్ళీ వాటిని మనం యూజ్ చేయకపోతే వాటిని అట్లా పెట్టుంచి ఆ తర్వాత యూజ్ కాకపోతే తర్వాత వాటిని డీక్లటర్ చేసి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అనేసి అతిగా అయితే ఏది కొనను. ఈ క్యాండిల్స్ చూస్తున్నారు కదా, 3 పీస్ క్యాండిల్ సెట్ అనమాట. ఇది నా దగ్గర 6 ఇయర్స్ నుంచి ఉంది. సేమ్ ఇట్లాగే చక్కగా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసి సర్దేసుకుంటే కనుక మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. సో అలా నా అలవాటు అనమాట. రెగ్యులర్గా కూడా ఎక్సెసివ్ ఇంపల్సివ్ బయింగ్ అయితే ఉండదు. చాలా మినిమల్గా చేస్తాను నేను. అది ఇంకా మన దగ్గర దొరకదు, ఇంకెక్కడ దొరకదు, బాగుంది, మన ఇంట్లోకి సెట్ అవుతుంది, ఇది కొన్ని రోజుల వరకు కంటిన్యూ వాడినా కానీ మనం బోర్ అవ్వం అని అన్న వాటిలన్నిటినీ నేను కొనుక్కోవడం, ఇలా అంత పని అయిపోయిన తర్వాత చక్కగా సర్దేసుకోవడం. ఈ సెంటర్ టేబుల్ కూడా టీపాయ్ కూడా చెస్ట్ లాగా అనమాట. సో లోపల స్టోరేజ్ ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో చిన్న ర్యాక్స్ లాగా ఉన్నాయి, సురుగులు అంటారు చూసారా, అట్లా అనమాట. మనకి చిన్న నిక్ నాక్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి, డైలీ బేసిస్లో యూజ్ అయ్యే థింగ్స్ పెట్టుకోవడానికి అట్లా ఉంటుంది. చాలా మంచిగా బాగుంటుంది అనమాట. నేను డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లోనే పెడతాను.
ఆ తర్వాత రియల్ ఫ్లవర్స్ డెకరేషన్ చేశాను కదా ఇంట్లో, ఆ ఫ్లవర్స్కి వచ్చిన పెటల్స్ అన్నీ సిరికి జుట్టు బాగా డ్రైగా అయిపోయి పాడైపోయిందనేసి నేను ఏం చేశాను, ఆ పెటల్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ నేను నూనె కాచాను కదా, ఇంట్లో తయారు చేశాను కదా హెయిర్ ఆయిల్, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మందార పూలు అవన్నీ వేసి అదే ఆయిల్లో మళ్ళీ ఒకసారి గులాబీ పువ్వులు అన్నీ వేసి చక్కగా నూనెని కాచాను అనమాట. ఆ నూనె దానికి పట్టిస్తే కనుక తల కొంచెం డ్రైగా అయిపోయిందనమాట. కొంచెం సగం నుంచి బాగా స్ప్లిట్ ఎండ్స్ లాగా వచ్చేసినాయి. సో డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ నేను చేసిన నూనె దాని గురించే చేశాను, బట్ అది పట్టుకెళ్ళకుండా మర్చిపోయి వెళ్ళిపోయింది అనమాట. దానికి అప్పుడు ఎప్పుడైనా కావాలి పలానా సరుకులు కావాలి అని అంటే కనుక బస్సులో కొరియర్కి వేసేస్తూ ఉంటాం, బట్ ఆయిల్ అలౌ చేయలేదు. సో అందుకే నేను ఆయిల్ వేయలేదు. ఒకవేళ వేసినా కానీ పాడవుద్దేమో, ఎక్కడైనా బాటిల్ పగిలిపోయినా చేసిన అంత మెహనత్తో చేసిన ఆయిల్ పాడైపోతుంది అనేసి నేను పంపించలేదు. సో అది వచ్చిన తర్వాత ఇద్దాంలే పట్టుకెళ్తుంది కూడా అనేసి నేను ఇంట్లో చేసింది అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు వచ్చింది కదా, జుట్టు అంతా కూడా పాడైపోయింది అండ్ స్కాల్ఫ్ అంతా కూడా కొంచెం డాండ్రఫ్ ఎక్కువ వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే హాస్టల్ అంత బాగాలేదనమాట వాటర్ వాళ్ళవి, అక్కడ వెదర్ కూడా దానికి పెద్దగా సెట్ అవ్వలేదు. సో దాని గురించి జుట్టు కొంచెం పాడైంది అని అనిపించింది, డ్రైగా అయిపోయింది అని అనిపించింది నాకు. సిరి హెయిర్ కేర్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఎలాగా కేర్ తీసుకుంటారక్క, ఇంకా ఎలా ఆయిల్ అది ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తారా అలా అని. హెయిర్ ఆయిల్ అయితే ఇంటి దగ్గర నుంచి కొబ్బరి ముక్కలు ఆడించి నూనె తీసుకొస్తాం కదా, అదే నూనెని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గులాబీ రేకల దగ్గర నుంచి ఇంకా మందార పూలు ఇట్లా అన్నీ వేసి ఆయిల్ తయారు చేసుకుంటాను. నేను నా ఛానల్లో ఒక 2-3 వీడియోల వరకు పెట్టినట్టు గుర్తు అట్లా ఆయిల్ చేసినప్పటివి. సో అట్లా ఆయిల్ రాస్తాను. అండ్ కొంచెం ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు వీడియోలో చూపించినట్టు నేను ఎలా చేశానో అలా కంటిన్యూ చేస్తే కనుక ఆయిల్ దాని వాల్యూ మన జుట్టుకి ఇస్తుంది. సో మనం ఇంటేక్ ఫుడ్ కూడా కొంచెం మంచిగా ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. నేను కరివేపాకు పొడి అండ్ కరివేపాకు పచ్చడి ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా తింటూ ఉంటాం అనమాట మేము. సో దానివల్ల కూడా ఇంకా దాని వాల్యూస్ ఉంటాయి కదా, సో దానివల్ల కూడా చాలా బాగా ఉంటుంది హెయిర్ గ్రోత్. అండ్ ఇంకొకటి ఏంటంటే షాంపూ కండిషనరు ఖచ్చితంగా చాలా సింపుల్గా ఉండాలండి. అండ్ షాంపూ అయితే మాత్రం అస్తమానం చేంజ్ చేస్తూ యూజ్ చేయకూడదు. రెగ్యులర్గా కూడా మనకి ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మీకు దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక కంటిన్యూ అదే చేయండి. ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే కనుక మీకు సెట్ అయ్యింది డర్మటాలజిస్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకుని యూస్ చేస్తే బెటరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే షాంపూ కూడా రెగ్యులర్గా మార్చినా కానీ మనకి హెయిర్ ఫాల్ ఉన్నది కంటిన్యూ ఉంటుందన్నమాట. సో మీరు కూడా అది చెక్ చేసుకోండి. తర్వాత హెయిర్ వాష్ తర్వాత ఆఫ్టర్ కండిషనింగ్ చాలా అవసరం. కండిషనింగ్ సరిగ్గా లేదనుకోండి, దానివల్ల కూడా జుట్టు రఫ్గా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ అవి రావటం, లేకపోతే దువ్వేటప్పుడు జుట్టు చివళ్ళ నుంచి పగిలిపోవటం అంటే విరిగిపోవటం, వెంట్రుకలు పొడుగ్గా రాకుండానే మధ్యలోకి కట్ అయిపోతూ ఉంటాయి. సో ఇదండి మా హెయిర్ కేర్ రొటీన్ అయితే ఇది అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే సిరికి హాస్టల్లో కల్చరల్ ఈవెంట్స్కి అట్లాంటి వాటికి రెగ్యులర్గా కూడా హాఫ్ శారీ వేసుకోవడం మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. సో దానికి శారీసు అండ్ హాఫ్ శారీకి సంబంధించినవన్నీ కూడా సెట్ చేసి ఇస్తున్నాను అనమాట. దాని దగ్గర చాలా రకాలే ఉన్నాయి. కొన్ని నేను కుట్టినవి, కొన్ని బయట కుట్టించినవి కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ సెపరేట్ చేసుకుంటూ సర్దుతున్నాను అనమాట. ఈ లంగావణీలతో పాటు శారీ పిచ్చి కూడా పట్టుకుందనమాట. చీర కట్టుకుంటా అని చెప్పి నా పాత చీరలన్నీ పాత బీరువాలో పెట్టినవన్నీ లాగిందనమాట. ఒక డజన్ శారీస్ వరకు నేను దాచి ఉంచానమాట. నేను హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ చేసినవి, ఇంకా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసినవి చాలా చీరలు ఉన్నాయి. సో అవన్నీ తీసి ఇందులో ఇది కట్టుకుంటా అది కట్టుకుంటా అని మొత్తం మీద 4-5 తీసిందనమాట. అందులో ఒక 2 సెలెక్ట్ చేసింది. దానికి తగ్గట్టు బ్లౌజులు కూడా అలాగే నేను కుట్టినవే అనమాట అవి కూడా. సో ఆ బ్లౌజులు కూడా తీసింది, నన్ను కట్టమని చంపింది, కట్టాను. కట్టిన తర్వాత చూడండి మీరే వీడియోస్. అన్నీ వద్దు సరి, అన్నీ దేనికి పెట్టుకెళ్తావు? అలా చూడు సరిగ్గా చూసా. బ్లౌజ్ కూడా అమ్మదే.
చూసావా బ్లౌజ్ కూడా నాదే మినీ ప్రవళిక గైస్. మినీ ప్రవళిక మినీ భాగ్యలక్ష్మి. నేను కుట్టింది బ్లౌజ్. అవుట్ఫిట్ చెక్. చెక్ చెక్ చెక్. చేరిప్పుతావా ఇంకెప్పవా? भाग्यलक्ष्मी जी को सब्सक्राइब करिए. घर घर में रोशनी आएगी, लक्ष्मी आएगी. This is भाग्यलक्ष्मी कांग्रेस पार्टी. Yeah. సరే సరే చాలు ఇప్పి ఇంక చాలు కానీ. తీస్తావా తీవప్పుడు నువ్వు రాజస్థానీ వాళ్ళు ఇక్కడ ఇలాగే వేసుకుంటారండి. గుంగా పళ్ళు అంటారండి. జారిపోతుంది చీర. సరిపోతుంది. పెట్టేసుకుంటారు పైకి. ఓకే, ఇలాగే పెట్టుకుంటారండి. దీన్ని ఎలా నొక్కేసుకుంటారండి. దీన్ని ఇలా ఉంటుందండి. ఇది కమగణి కమగణి కమగణి. ఓ స్త్రీ కళానా. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.